ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 5,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించబోతున్నామన్నారు. విద్యా, వైద్యం, నీటిపారుదలపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసిందన్నారు బట్టి. ప్రణాళికబద్ధంగా రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రతి వారం ప్రతి నెల దాన్ని రివ్యూ చేసుకుంటా ఈరోజు అతి కొద్ది సమయంలో కేవలం మేము సంవత్సరం కాలం కూడా పూర్తి చేసుకోకుండా ఉన్నటువంటి సమయంలోనే ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని గ్రిడ్కి అనుసంధానం చేసి 800 మెగావాట్ని ఈ రాష్ట్ర ప్రజలకి అందించామన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇవాళ నీటిని ఆ బ్రాహ్మణవెల్లి రిజర్వాయర్కి నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ బటన్ వచ్చి నీళ్లు ఆడ ఆ చెరువులోకి రిజర్వాయర్లోకి పారేటట్టుగా చేసి వచ్చిన సంగతి మీకు చెప్తా ఉన్నాం. ఓ పక్కన నీళ్లు, ఇంకొక పక్కన కరెంటు, ఇంకో పక్కన ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ప్రజా వైద్యశాలని మూడింటిని కూడా ఈరోజు నల్లగొండ జిల్లా ప్రజలకి అందించి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు యావత్ మంత్రిమండలి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలకి అంకితం చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, ఎస్ఎల్బీసీ టన్నెల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూ చేయమంటే టన్నెల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడే కూర్చున్నాం, రివ్యూ చేశాం. ప్రతి నెల వాళ్ళు చేసిన పనులకి బిల్లు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. ఉదయ సముద్రం కానీ, బ్రాహ్మణవెల్లి కానీ, డిండి ప్రాజెక్ట్ కానీ, నక్కలగడ్డ కానీ సంపూర్ణంగా పూర్తి చేస్తాం. నల్లగొండ జిల్లాకి కృష్ణా నిధులు తీసుకొని వస్తాం. ఈరోజు ఈ సమావేశానికి వచ్చేటప్పుడే ఈ జిల్లా నాయకులందరూ కోరితే బునాది గారి కాలువ, పిల్లాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ కూడా శాంక్షన్ చేయడానికి అనుమతులు ఇచ్చే ఇక్కడ ఈ సభకు వచ్చాం. ఈ జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. మన తెలంగాణ బిడ్డలంతా చదువుకోవాలి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలని ఈ సంవత్సరమే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్లతో సహా